కార్తీక మాసం శివకేశవులకి చాలా ప్రీతికరమైంది. కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారం చాలా విశిష్టమైంది. ఈ సోమవారం యొక్క విశిష్టత ఏమిటి, ఈ సోమవారం నాడు చేపట్టవలసినటువంటి విధి విధానాల గురించి పరిశీలిద్దాం. శివకేశవులకి ప్రీతి పాత్రమై జన్మ జన్మాంతర పాపాలని సైతం దహింపచేసేటువంటి ఈ కార్తీక మాసం స్నానానికి దీపానికి చాలా ప్రసిద్ధి చెందింది. సుందరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి శరదృతువులో చంద్రుడు పుష్టిమంతుడై తన శీతల కిరణాల ద్వారా సమస్త జీవులకు ధీశక్తిని ప్రసాదిస్తాడు. కార్తీక మాసంలో ఈ సోమవారానికి అధిపతి చంద్రుడు. ఆయన కృత్తికలో పూర్ణుడై ఉంటాడు. చంద్రునికి వారమైనటువంటి సోమవారం ఉపవాసం చంద్రమౌళీశ్వరుడికి చాలా ప్రీతికరమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. ఉపవాసం ఉదయం, నక్షత్ర దర్శనం సాయంత్రం చేసి భోంచేసినట్టయితే ఇంకా విశేష ఫలితాలు లభిస్తాయి. భక్తి భావన స్ఫూర్తిని కలిగించేటువంటి ఈ మాసంలో శివాలయంలో గాని, విష్ణాలయంలో గాని, గోపుర ద్వారం వద్ద, శిఖరం దగ్గర, శివలింగం ముందు ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, విప్ప నూనెతో గాని దీపారాధన చేసినట్టయితే ఎన్ని జన్మల నుంచో వస్తున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి, శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇది ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు ఉన్నటువంటి విశిష్టత.